బీసీ వెల్ఫేర్ జేఏసీ ఆధ్వర్యంలో 2026 కాలమాన పట్టికను జనవరి 1వ తేదీన విడుదల చేస్తున్నట్లు జేఏసీ సిటీ గౌరవ అధ్యక్షులు ఈది వెంకట నరేష్, ఉభయ జిల్లాల సెక్రటరీ ముదిరి నాగరాజు తెలిపారు. ఆదివారం జెండా చెట్టు రోడ్లో వారు మాట్లాడుతూ బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటేనే సేవాభావం కలిగినటువంటి జేఏసీ అని, జేఏసీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడమే జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా వారు తెలిపారు. జనవరి 1వ తేదీన కేక్ కటింగ్ మరియు 2026 కాలమాన పట్టికను బీసీ వెల్ఫేర్ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు పిలుపు మేరకు మంగళగిరి స్టేట్ ఆఫీసులో జనవరి 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు. అనంతరం విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద ఉన్న నిరాశయులకు అన్న వితరణ, దుప్పట్లు మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం జరుగునని ఈ సందర్భంగా వారు తెలిపారు. బీసీ సోదరులంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సిటీ ఉపాధ్యక్షులు షేక్ సలాం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ సమావేశానికి గల ముఖ్య కారణం ఈరోజు బీసీ వెల్ఫేర్ జేఏసీ కార్యక్రమంలో భాగంగా అంగిరేకుల ఆదిశేషగిరి గారి ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు జనవరి 1 కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 5 గంటలకు కేక్ కటింగ్, అలాగే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా క్యాలెండర్ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు అందరూ బీసీ సంఘానికి సంబంధించిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు, బీసీ వెల్ఫేర్ జేఏసీలో ఉన్న యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్క మిత్రులు అందరూ పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కేక్ కటింగ్ అనంతరం, క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం ప్రకాశం బ్యారేజీ మీద నిరాశ్రయులందరికీ భోజనము, అలాగే వారు ఇంత చలిలో నిరాశ్రయులుగా ఉండి రోడ్డు మీద పడుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అలానే పండ్లు, వాళ్ళకి కొంచెంసేపు వాళ్ళందరితో మమేకమై వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇవన్నీ అందిస్తూ ఆ రోజు స్టేట్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి ఏర్పాటు చేసి రాష్ట్రంలో అందరూ బీసీల గురించి, మన బీసీ యొక్క అభ్యున్నత గురించి, బీసీల యొక్క కార్యక్రమాలని ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. బీసీ వెల్ఫేర్ జేఏసీ అంటేనే ఎప్పుడు పేద పక్షాన ఉండి పేదలకు ఎంతో కొంత సహకారంగా నిలుస్తూ బడుగు బలహీన వర్గాలందరికీ ఏదో రకమైన సహకారం చేస్తూ నిరుపేదలకు కానీ నిరాశ్రయులకు కానీ అందరినీ ఎప్పటికప్పుడు వాళ్ళ అవసరాలు తెలుసుకుంటూ ప్రతినిత్యం వాళ్ళ అవసరాలు మేము తీరుస్తూ ఈ జేఏసీ తరపు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాల్లో మేము పాల్గొనడం జరుగుతుంది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందువల్ల మాకు ఈ బీసీ వెల్ఫేర్ జేఏసీ ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి మేమందరం ఆ ప్లాట్ఫామ్ మీద నడుస్తూ ఎంతోమందికి సేవలు అందిస్తూ ఎంతో పేద వర్గాలందరికీ మేము సహాయంగా నిలుస్తున్నందుకు మేము అంగిరెడ్డి ఆదిశేషగిరి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై బీసీ వెల్ఫేర్ జేఏసీ, వర్ధిల్లాలి బీసీ వెల్ఫేర్ జేఏసీ. ధన్యవాదాలండి. బీసీ వెల్ఫేర్ జేఏసీ అంగిరెడ్డి ఆదిశేషు గారి ఆధ్వర్యంలో రేపు గురువారం 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు నూతన సంవత్సరం సందర్భంగా అంగిరెడ్డి ఆదిశేషు గారి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు కేక్ కటింగ్ అనంతరం 8 గంటలకు ప్రకాశం బ్యారేజీ మీద వృద్ధులకి, నిరాశ్రయులకి అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయబడింది. అదేవిధంగా అంగిరెడ్డి ఆదిశేషు గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మన పేద ప్రజల కోసం ఎంతో తప్పించి వారు ముఖ్యంగా మేము సేవ చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఎంతో అంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు ఆదిశేషు గారి ఆధ్వర్యంలో జరుపుతున్నాం.
మేము మీకు చెప్పేది కూడా ఒకటే, ఎవరైనా మన బీసీ సభ్యులంతా కలిసి కలిస్తేనే అందరం, మన బీసీ సభ్యులంతా కానీ అందరం ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి వారిని కూడా కోరటమైంది. అదే విధంగా ఈది వెంకట నరేష్ గారు ఏంటి మనకి తోడ్పాటు అందించి, అదే విధంగా సలీం గారు, అదే విధంగా సిహెచ్ బాలయోగి గారు, వీళ్ళందరూ ప్రోద్బలంతో ఈ సేవా కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకెళ్ళటం అయింది. అలా అదే విధంగా మన సభ్యులే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీనికి ఎంతో కొంత చేయితూనిచ్చి అందరూ బీసీ సభ్యులంతా మమేక్యం అయ్యి అలాగే మంగళగిరి నియోజకవర్గం నుండి రుద్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయటం జరుగుతుంది. అలాగే మన అంగిరేకుల ఆదిశేషి గారికి, అలాగే పైన ఉన్న స్టేట్ బాడీ కమిటీకి అందరికీ ఇలాంటి కార్యక్రమాలు చేయమని మాకు సహకరించిన అందరికీ, పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.